ఫ్యాక్షన్ రాజకీయాలను గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తర్వాత జగన్ పెంచి పోషించి వందల మంది టీడీపీ కార్యకర్తల హత్యలకు కారకులయ్యారని మంత్రి నారా లోకేష్ అన్నారు. బీసీ వర్గానికి చెందిన తోట చంద్రయ్యను 2022 జనవరి 12న హత్య చేశారని, నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడి ప్రజల కోసం ఆయన పోరాడారన్నారు. ఆయన కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు కూటమి పార్టీలు సమ్మతించాయని, అందుకే బిల్లు పెట్టినట్లు సభకు వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు వీలుగా ఏపీ పబ్లిక్ సర్వీస్ నియామకాల సవరణ బిల్లును శాసనసభలో మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. 2025 సెప్టెంబర్ 27న శాసనసభలో బిల్లును ఆమోదించి మండలికి పంపించామని, అక్కడ బిల్లును చర్చకు తీసుకోలేదన్నారు. 100 రోజులు దాటడంతో మళ్లీ బిల్లును శాసనసభలో పెట్టాల్సి వచ్చిందని వివరించారు. బీసీ వర్గానికి చెందిన తోట చంద్రయ్యను 2022 జనవరి 12న హత్య చేశారని, నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడి ప్రజల కోసం ఆయన పోరాడారన్నారు. నడి రోడ్డుపై చంద్రయ్యను గొంతు కోసి చంపారని, దేశమంతా ఇది చూసిందని చెప్పారు. ఆయన కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు కూటమి పార్టీలు సమ్మతించాయని, అందుకే బిల్లు పెట్టినట్లు సభకు వివరించారు. అనంతరం ఆ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. 2022లో జనవరి 12న అతన్ని పైన దాడి చేసి నడి వీధిలో అతన్ని పడుకోబెట్టి ఏకంగా మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు అంటే ఆనాటి పాలకులు 2019 నుంచి 24లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ నాయకుడు ఒక్కసారి జై చెప్పు నేను వదిలేస్తానని చెప్తే, లేదు నేను చెప్పాను, నేను చనిపోయినా పర్వాలేదు, ఆ పసుపు జెండా నా పైన పెట్టానని చెప్పిన వ్యక్తి తోట చంద్రయ్య. ఆనాడు జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం అన్నందుకు అతి కిరాతకంగా చంపేశారు అధ్యక్ష. విజువల్స్ ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ప్రతి భారతీయుడు కూడా చూశారు అధ్యక్ష. ఆ వీడియో రికార్డు కూడా ఉంది అధ్యక్ష. వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మేము చర్చించాం, పార్టీ పరంగా చర్చించాం. కూటమి ఎన్డీఏలో ఉన్న జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీతో కూడా చర్చించాం. ఏకంగా క్యాబినెట్లో కూడా నాకు అన్న సమానమైన పవనంతో కూడా కూర్చుని అన్నతో కూడా మేము మాట్లాడితే, ఎస్ ఇది మంచి బిల్, మంచి ప్రయోజనం, ఫ్యాక్షన్ రాజకీయాలు ఫుల్ స్టాప్ పెట్టాలి. అది పెట్టాలంటే ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తే అప్పుడు భయపడతారు మన జోలికి వచ్చేదానికి, ఎవరి జోలికి వెళ్ళేదానికి. అందుకే బిల్ తీసుకురావాలని ఆనాడు మేము నిర్ణయించాం. క్యాబినెట్లో డిస్కస్ చేసాం, క్యాబినెట్ ఆమోదం తెలిపింది, శాసనసభకి తీసుకొచ్చాం ఈ బిల్ని. అందుకే తిరిగి మళ్ళీ శాసనసభ ఏకగ్రీవంగా పాస్ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అధ్యక్ష. ఇది ఏపీ శాసన మండలిలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై చర్చ విషయంలో గందరగోళం నెలకొంది. ఒకే అంశంపై ఒకే రోజు 2 తీర్మానాలను ఆమోదించడం మంచిది కాదంటూ మండలి చైర్మన్ మోషన్ రాజు తీరును మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ తప్పుపట్టారు. వైసీపీ సభ్యులు ప్రొసీజర్ను ఉల్లంఘిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు తప్పుడు సంప్రదాయాన్ని తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో గందరగోళం నెలకొనగా మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు కల్పించుకున్నారు. వైసీపీ సభ్యులు చేసిన పొరపాటు అనే మాటను ఉపసంహరించుకోవాలని సూచించారు. ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. అధికార ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాల అనంతరం తిరుమల లడ్డు కల్తీ అంశంపై మండలి చైర్మన్ మోషన్ రాజు చర్చకు అనుమతించారు. దీనికోసం మొత్తం గంట సమయం కేటాయిస్తున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30 నిమిషాలు, తెలుగుదేశం పార్టీకి 20 నిమిషాలు, ప్రభుత్వం వివరణిచ్చేందుకు 10 నిమిషాలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా స్వతంత్ర ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చర్చను ప్రారంభించారు. నెయ్యి కల్తీ అంశంపై ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హెరిటేజ్ ప్రస్తావన తీసుకొచ్చారు. దీనిపై తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తిరుమల లడ్డూ కల్తీతో హెరిటేజ్కి ఏమాత్రం సంబంధం లేదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆధారాలు లేకుండా పదే పదే ఇలాంటి ఆరోపణలు చేయటం ఎంతవరకు సబబని నిలదీశారు. ఏ ప్రభుత్వ సంస్థలకు నెయ్యి సరఫరా చేయకూడదని హెరిటేజ్ నిర్ణయించుకుందని ఆయన గుర్తు చేశారు. కానీ దాన్నే ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావిస్తూ తిరుమల లడ్డూ కల్తీ అంశంపై చర్చను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. గంటన 2 గంటల 3 గంటల తమరు అనుమతించినంతసేపు సభ్యులు మాట్లాడతారు. ఆ తర్వాత తగిన రీతిలో ప్రభుత్వం స్పందిస్తుంది అధ్యక్ష. అయితే తమరి దృష్టిలో నేను కొన్ని వాస్తవాలు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గవర్నమెంట్ ఈస్ విల్లింగ్, రెడీ, స్టేట్మెంట్ ఇస్తామని మేమే ముందుకు వచ్చాం.
స్టేట్మెంట్ తర్వాత మీరు ఎంతసేపు మీరు ఏదైనా ఉంటే మాట్లాడండి. విన్న తర్వాత మీరు ఏదైనా ఉంటే విన్న తర్వాత సార్ కంట్రోల్ చేయండి సార్. సార్ దయచేసి మంత్రి గారు మాట్లాడిన తర్వాత మీరు దాని మీద ఏదన్నా వివరణ ఉంటే మాట్లాడండి తప్ప ఎందుకు ఇంటర్వెక్షన్ అవ్వదు. ప్లీజ్ మినిస్టర్ గారు మీరు మాట్లాడండి. సార్ ఈరోజు మేము కోరింది ఒకటే సార్. నేను నిన్న కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను సార్. ఏమని సార్, ప్రభుత్వం స్వచ్ఛందంగా స్టేట్మెంట్ ఇస్తుంది, స్టేట్మెంట్ మీద డిస్కషన్ మీరు అలౌ చేస్తే మీరు అలౌ చేసినంతసేపు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. నేను సభలో కూడా ఈ విషయాన్ని చెప్తాను అనేటువంటిది కూడా మీ దృష్టిలో కూడా తీసుకొని వచ్చాను. అయితే బిజినెస్ లో చూసిన తర్వాత సాంప్రదాయానికి భిన్నంగా అధ్యక్ష ఇవాళ షార్ట్ డిస్కషన్ ని ముందుకు లిస్ట్ చేశారు, తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత స్టేట్మెంట్ కి రెలవెన్స్ ఉండదు అధ్యక్ష. ఇంకా సభ ఎప్పుడు కూడా ఎస్టాబ్లిష్ కన్వెన్షన్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. మీకున్న విశేష అధికారులు ఖచ్చితంగా ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ప్రభుత్వం తరఫు నుంచి 100% మీ గౌరవం ఎక్కడ కూడా తగ్గించకుండా మీకు ఇవ్వాల్సిన మర్యాద, ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడికి ఉంటుంది అధ్యక్ష. హవెవర్ మీరు తీసుకునే నిర్ణయం షుడ్ బి బౌండ్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ద హౌస్. దాని ప్రకారం జరగాలి అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటి వరకు నాకున్న అనుభవంతో లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారితో మాట్లాడి నేను కూడా కౌలన్ శక్తిగా పొద్దున్నీ చదువుతాను అధ్యక్ష. ఈ రోజు వరకు ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ అధ్యక్ష, ఈ రోజు వరకు పార్లమెంటరీ చరిత్రలో ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ ఎక్కడ జరగలేదు. యూ కెనాట్ అడ్మిట్ 2 motions ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ డ్యూరింగ్ ద సిట్టింగ్ ఆఫ్ ఎ సింగిల్ హౌస్. అట్లా జరగకూడదు అధ్యక్ష. మీరు రూల్ 65 మీరు చూసుకోండి ఒకసారి. మీ అడ్జర్న్మెంట్ మోషన్లో చాలా క్లియర్గా ఉంటుంది మీకు. ప్రతిరోజు మీరు రూల్ 65 గురించి మీరు మార్నింగ్ మాట్లాడతారు. ఒక్క నిమిషం మీరు చూడండి, రూల్ నెంబర్ 65 చూడండి మీరు. దాంట్లో చాలా క్లియర్గా ఉంటుంది మనకి. యూ కెనాట్ కమ్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ విత్ ఇన్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ 2 times. మీరు ఒకవేళ ఈ మోషన్ అడ్మిట్ చేస్తే మీరు ప్రయారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ప్రభుత్వం ముందు మీరు చెప్పుకోవాలి, మా స్టేట్మెంట్ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి. శాసన మండలిలో చెడు సంప్రదాయాలకు నాంది పలకవద్దని మంత్రి పయ్యావుల కేశవ్ హితవు పలికారు. ఇంతలో మాట్లాడిన మండలి చైర్మన్ స్వల్పకాలిక చర్చకు మాత్రమే అనుమతిస్తామని, ఆ తర్వాత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చుకోవచ్చని చెప్పారు. పయ్యావుల కేశవ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా వైసీపీ సభ్యులు మాట్లాడడం మొదలుపెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన మంత్రి పయ్యావుల తాను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ సభ్యులు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఈ రోజు ప్రజలకు శ్రీవారి లడ్డూ విషయంలో నిజాలు తెలియచేయాలని స్పష్టం చేశారు. బట్ట కాల్చి ముఖం మీద వేసిన తర్వాత వాకౌట్ చేసి వైసీపీ సభ్యులు వెళ్లిపోతామంటే కుదరదని ధ్వజమెత్తారు. పని చేయండి, మీరు వెళ్ళి కూర్చోండి. మీకు చైర్మన్ గారి మీద నమ్మకం లేదు, ఆయన కాంపిటెన్సీ మీద నమ్మకం లేదంటే మీరు వెళ్ళి కూర్చోండి. చైర్మన్ ప్లేస్ లో సమాధానం చెప్పలేడా? చైర్మన్ గారు సమాధానం చెప్పలేడా? మీరే చెప్పాలా? చైర్మన్ గారి సమర్థత మీద మీకు నమ్మకం లేదా? మీరు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు. మంత్రి గారు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడండి. మంత్రి గారు, చైర్మన్ గారు నేను మాట్లాడుతున్న మధ్యలో మీరెందుకు? ఆయన సమర్థత మీద మీకు నమ్మకం లేదా? వీఆర్ హియర్ టు రెస్పెక్ట్ హిమ్. నేను ఒకటే కోరుతున్నాను సార్, ఇంతకుముందు చెప్పాల్సినంత చెప్పాము. వీఆర్ హియర్ ఫర్ ద డిస్కషన్. ఇవాళ నేను ఒకటే, అందరినీ మాట్లాడనివ్వండి. సభ ఈ రోజు ఎందుకనంటే ప్రజలకు వాస్తవాలు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి మీరు తొందరగా ముగించేసి వాకౌట్ చేసే ప్రయత్నం మీరు చేయొద్దు, సభని తొందర పెట్టేటువంటి ప్రయత్నం మీరు చేయొద్దు. ఈ రోజు ప్రజలకు స్పష్టంగా సమాధానం ఈ సభ నుంచి పోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. హ్యావ్ ది పేషెన్స్. అగ్ని ప్రమాద నివారణ చర్యలకు సంబంధించిన చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆధునిక భవన నిర్మాణాలు, బహుళ అంతస్తుల భవనాలు రావడంతో మార్పులు అవసరమైనట్లు చెప్పారు. ఈ సవరణ ద్వారా భవన నిర్మాణ అనుమతులను జాతీయ నిబంధనల మేరకు సవరించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అగ్నిమాపక పరికరాలు లేని భవనాలపై జరిమానాలను భారీగా పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీ శాసనసభలో విపత్తు నిర్వహణ చట్టం సవరణ బిల్లును హోంమంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ అగ్నిమాపక పరికరాలు లేని భవనాలపై జరిమానాలను భారీగా పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. నిర్దేశిత కాలపరిమితి ప్రకారం అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, అగ్నిమాపక పరికరాల ఆధునికీకరణకు ప్రాధాన్యమిచ్చేలా చట్టంలో సవరణ చేసినట్లు తెలిపారు.
వాణిజ్య పారిశ్రామిక నివాస భవనాలకు ఫైర్ ఎన్ఓసి తప్పనిసరి చేస్తున్నామన్నారు. బహుళ అంతస్తుల భవనాల్లో అత్యవసర మార్గాలు, అగ్నిమాపక పరికరాలతో పాటు తగిన సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అనిత పేర్కొన్నారు. సిబ్బందికి నిరంతర శిక్షణ ఇవ్వడం, ఆధునిక రక్షణ విధానాలపై అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు. భవన నిర్మాణ అనుమతులు 21 నుంచి 30 రోజుల్లో మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవన ప్రాంగణాన్ని సీజ్ చేసే చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత హెచ్చరించారు. ఈ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల చట్టం 1999 రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల నివారణ, అగ్నిమాపక చర్యలు మరియు సంబంధిత అత్యవసర సేవలకు సంబంధించి అధ్యక్ష ఒక సక్రమమైన చట్టబద్ధమైన వ్యవస్థలు నిర్వహించడానికి రూపొందించబడింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సెంట్రల్ హోమ్ సర్వీసెస్ ద్వారా అధ్యక్ష 1958 జారీ చేసిన మోడల్ ఫైర్ ఫోర్స్ బిల్ ఆధారంగా రూపొందించబడింది అధ్యక్ష. అయితే రాష్ట్రంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు నియంత్రించడము, అదేవిధంగా పరిపాలనా అధికారాలను స్పష్టంగా నిర్వహించడము, అదేవిధంగా అగ్ని ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను ఆస్తులు రక్షించేందుకు చట్టపరమైన బలమైన వ్యవస్థ అవసరమైన సమయంలో అధ్యక్ష ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టం అధ్యక్ష ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా సమర్థంగా పనిచేసినప్పటికీ నగర మౌలిక వసతులు వేగవంతమైన మార్పులు, భవన నిర్మాణ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, అదేవిధంగా హైరేజ్ భవనాలు, పారిశ్రామిక వృద్ధి వలన ప్రస్తుత చట్టంలో కొన్ని పరిమితులు స్పష్టమయ్యాయి అధ్యక్ష. అందువల్ల ఈ చట్టం ఆధునిక ఫైర్ ఇంజనీరింగ్ ప్రమాణాలు లేదా తాజా నేషనల్ బిల్డింగ్ కోడ్కు పూర్తిగా అనుగుణంగా లేదు కాబట్టి సమయ పరిమితితో కూడిన నిర్మితమైన ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్ గురించి ఇందులో స్పష్టంగా లేదు కాబట్టి అధ్యక్ష కొన్ని నిర్మాణాత్మకమైన నిర్వహణ సంబంధిత లోపాలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల చట్టం 2026 ప్రవేశపెట్టబడింది అధ్యక్ష. ఈ సవరణ ద్వారా అనుసరణ నిబంధనలు, తాజా భవన నిర్మాణాలు మరియు జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సవరించబడ్డాయి అధ్యక్ష. ఈ నెల 6 నుంచి 8 వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించే మహా కుంభాభిషేకానికి సంబంధించిన ఏర్పాట్లు నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా అధికారులను ఆదేశించారు. పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి శీఘ్ర దర్శనం చేసుకునేలా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో మహా కుంభాభిషేక ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 6వ తేదీ నుండి ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న మహాకుంభాభిషేకం మహోత్సవ ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, దుర్గగుడి పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈఓ సీనా నాయక్ కలిసి పరిశీలించారు. వినాయకుడి గుడి నుంచి ఇంద్రకీలాద్రిపై వరకు జరుగుతున్న క్యూ లైన్లు, ఆలయం ఏర్పాట్లు పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులు, వైదిక కమిటీ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయి పురోగతిని గురించి ఆరా తీశారు. అనంతరం భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని 3 రోజుల పాటు జరిగే మహాకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. 8వ తేదీన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఇతర వీఐపీ మహాకుంభాభిషేకంలో పాల్గొంటారని, వారికి తగ్గట్లు ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపే వీఐపీలు దర్శనాలు పూర్తవుతాయని తెలిపారు. కంచిపీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి 3 రోజులు ఇక్కడే ఉండే ఆయన సమక్షంలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు ఆర్జిత సేవలు రద్దు చేశామని, అలాగే అంతరాలయం దర్శనం కూడా నిలిపివేశామన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో మహాకుంభాభిషేక ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. 6, 7, 8వ తారీఖున అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేకం ఉంటుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పుడే సిపి గారు, అలాగే ఈఓ గారు, చైర్పర్సన్ గారు, అలాగే కమిషనర్ అందరితో కలిసి పర్యవేక్షించడం జరిగింది. దీనికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మరింత పెద్దలందరూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అలాగే భక్తులు కూడా ఆ టైంలో ఎక్కువ మంది ఫుడ్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా, అలాగే వచ్చే వీఐపీలకి, అట్లాగే ఇది 12 సంవత్సరాల తర్వాత వస్తున్న ఒక సెలబ్రేషన్ కాబట్టి ఆ డివినిటీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడానికి మనం ప్లాన్ చేసుకున్నాము. అదే ప్రకారంగా ఏర్పాటు ఇప్పటికీ అన్ని ఫైనల్ స్టేజ్కి వచ్చి ఉన్నాయి. అక్కడ స్ట్రక్చర్ అయితేనేంటి, అలాగే వచ్చి వెళ్ళే భక్తాదులకి ఫెసిలిటీస్ అయితేనేంటి, ఇవన్నీ దాని గురించి ఆరా తీయడం జరిగింది. అన్నీ యాజ్ పర్ ది ఎక్స్పెక్టేషన్ ఈ ప్రిపరేషన్ జరిగి ఉంది. తర్వాత డిజైన్, ఆర్కిటెక్చర్ అంతా కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు గోపురం మీద కలశానికి వారు మహాకుంభాభిషేకం చేస్తారు కాబట్టి అన్ని భద్రతా ఏర్పాట్లు చూడడం జరిగింది. అదేవిధంగా ఈ 3 రోజులు
లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి 2012 సంవత్సరంలో చూస్తే భక్తులు ఎంత వచ్చారు అనే దాని మీద అంచనా వేసుకొని ఇప్పుడు ఎంత వస్తారు అని ఒక అంచనాకు వస్తున్నాము. దాదాపు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఈ 3 రోజులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భద్రతా ఏర్పాట్లు తదనుగుణంగా చేస్తున్నాము. ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు సాంకేతికతను ఒకసారి ఉపయోగించడం, ఈసారి విఐపీస్ అనేది లేకుండా విఐపి దర్శనం అనేది ప్రత్యేకంగా లేకుండా ఏర్పాటు చేయమని ఈవో గారిని కోరడం అయింది. అదేవిధంగా ఈసారి మహామండపం ఏదైతే ఉందో ఆ మహామండపము అందులో ఉన్న హోల్డింగ్ ఏరియాస్ కూడా ఈసారి ఉపయోగించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 రోజులు 6, 7, 8, 6వ తారీఖు 7వ తారీఖు పరిస్థితుల్ని బట్టి భక్తులందరికీ కూడా ఉచిత దర్శనాలు కల్పించాలని, ఆ రోజు ఉదయం ఒకసారి ఈవినింగ్ ఒకసారి విఐపి దర్శనాలు కల్పించాలని, అదేవిధంగా ఇక్కడ వచ్చే భక్తాదులందరికీ కూడా మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్స్ వారికి ఎక్కడక్కడ ఇబ్బంది లేకుండా షేడ్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా 8వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మనకు కంచి స్వామి పీఠాధిపతులు కూడా వస్తారు కాబట్టి ఆ రోజుగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని మరియు సిపి సార్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమైన వివిఐపీలు అందరూ కూడా మనకు 8వ తారీఖు ఆదివారం కుంభాభిషేకం సందర్భంగా అందరూ కూడా ఆ రోజు 10 గంటల లోపు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆ రోజు భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా అంతరాలయ దర్శనం ఆ రోజు పూర్తిగా మనము బంద్ చేస్తాము. ఆ అంతరాలయ దర్శనం లేకుండా వచ్చే వివిఐపీకి మాత్రం అభిషేకం చేయించి వారికి దర్శనం కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఏది ఏమైనా మినీ దసరాలాగా చేసుకుంటూ ఒకవైపు ఇక్కడ ఉండే పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే భక్తాదుల్ని ప్లస్ వివిఐపీలు అందరినీ కూడా సాటిస్ఫై చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి అందరితో అన్ని వర్గాల సిబ్బందితో, మా దేవాలయ సిబ్బందితో పాటు మన ఆఫీసర్లతో పాటు పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అందరిని కలుపుకొని గ్రాండ్ సక్సెస్ చేద్దాం. మీరు కూడా కోఆపరేట్ చేయాలి. డెఫినెట్గా ఈవో గారు చెప్పారు పూజలు అనేది ఈ రోజు కానీ ఆపాం, ఎందుకంటే బిజీగా ఉందో టెంపుల్ అంతా కూడా, మరి సిబ్బంది అంతా కూడా బిజీగా ఉండారని. అలాగే దర్శనాలు అనేది కూడా ఆ పరిస్థితిని బట్టి వివిఐపీస్కి అనేది ఆ వచ్చిన పరిస్థితులను బట్టి ఆ 2 రోజులు ఉంటాయి. ఆ 3వ రోజు మాత్రం ఆ ఉదయం నుంచి 12 దాకా అంతరాలయం ఉండదు, ఎందుకంటే పైన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. జరిగేటప్పుడు కింద ఏమి ఎలా చేయకూడదు లోనికి. ఆ నిమిత్తం మనం స్వామీజీ వస్తారు, మనకి 3 రోజులు ఉంటానని చెప్పారు ఆయన. కంచి స్వామీజీ, కంచి పీఠాధిపతి సరస్వతి స్వామి, మరి ఆయన ఆధ్వర్యంలో ఆయన యొక్క దీనిలో అంతా కూడా జరుగుతుంది. నిన్న మీరు చూసారా, మేమంతా కూడా ముఖ్యమంత్రి వారికి అలాగే లోకేష్ బాబు గారికి మేము తీసుకెళ్ళి మా ఆహ్వానం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు కూడా కొంతమంది డిప్యూటీ సీఎం గారికి, ఇంకా కొంతమంది మంత్రులకు ఇవ్వాలి. ఆ కార్యక్రమం కూడా మా ముందు ఉంది. ఇవన్నీ చూసుకుంటాం, సిబ్బంది అంతా చూసుకుంటుంది. మీరు కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. కేతుగ్రస్త చంద్రగ్రహణం ముగియడంతో దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో సంప్రోక్షణ అనంతరం ప్రధాన ద్వారాలు తెరిచారు. ఉదయం ప్రత్యేక పూజలు, హారతులు నివేదన ఇచ్చిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధి అంతరాలయం, ప్రధాన ఆలయం, ఉపాలయాలకు ప్రత్యేక పూజలు, హారతులు ఇచ్చిన తరువాత మూసివేశారు. నేడు ఉదయం 5 గంటలకు కృష్ణా జలాలను తీసుకొచ్చి ఆలయాన్ని సంప్రోక్షణ చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక హారతులు నివేదన సమర్పించారు. ఉదయం 8 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో చంద్రగ్రహణం సందర్భంగా నిన్న ఉదయం నుండి గుడి ఆగమశాస్త్ర ప్రకారంగా మూసేయడం జరిగింది. ఈరోజు తిరిగి యథాప్రకారంగా ఉదయం నుంచి కూడాను అన్ని రకాల దర్శనాలు, సేవలు, పూజలు అన్నీ కూడా యథాప్రకారంగా మొదలైనాయి. అయితే కుంభాభిషేకం, రాబోయే కుంభాభిషేకాన్ని పురస్కరించుకుని ఆర్జిత సేవలన్నీ కూడాను 9వ తారీఖు దాకా రద్దు చేయడం జరిగింది. అది మాత్రం కొనసాగుతుంది. కిలో 320 రూపాయలకు ఆవు నెయ్యి దొరుకుతుందా అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు శాసన మండలిలో వైసీపీ సభ్యులను ప్రశ్నించారు. వీళ్లు హిందువులు ఎలా అవుతారంటూ వైసీపీ సభ్యులను ఉద్దేశించి ప్రశ్నించారు. కిలో 320 రూపాయలకు ఆవు నెయ్యి కొనాలని అడుగుతున్న వైసీపీ సభ్యులు ఎమ్మెల్సీలు ఎలా అయ్యారని నిలదీశారు. సోము వీర్రాజు మాట్లాడుతున్న సమయంలో పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో చైర్మన్ సభను గురువారానికి వాయిదా వేశారు. ఏపీ శాసన మండలిలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో చైర్మన్ మోషేన్ రాజు సభను రేపటికి వాయిదా వేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతుండగా వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం ఎక్కి నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. అంతకుముందు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో మండలిలో రగడ చోటు చేసుకుంది.
మాజీ సీఎం జగన్ను క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభను ఒకసారి వాయిదా వేశారు చైర్మన్. తిరిగి మొదలైన తర్వాత కూడా జగన్కు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. 3:20కి నెయ్యి కొనాలి, వాళ్ళ డిమాండ్ ఏంటి అధ్యక్ష? వాళ్ళందరూ హిందువులా అని నేను అడుగుతున్నా. 3:20కి నెయ్యి వస్తుందా అధ్యక్ష? 3:20కి నెయ్యి వస్తుందా అధ్యక్ష? నెయ్యి అంటే ఏంటి అధ్యక్ష? వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు, మేం గాని సభ్యులు గాని 3:20కి నెయ్యి కొంటున్నారా అధ్యక్ష? అవునయ్యా, 3:20కి ఆవు నెయ్యి కొంటున్నారా? చైర్మన్ గారు మీరు కొంటున్నారా 3:20కి? అవునయ్యా. వాళ్ళు 3:20 మీద స్టాండ్ అయ్యి 6:20 కొంటానంటే 6:20 కొంటానంటే హిందూపూర్ అంటారా, హెరిటేజ్ అంటారా? అంటే 6:20కి వాళ్ళ నిజంగా మనసు ఉంటే, వాళ్ళ హిందువులైతే, వాళ్ళకి వెంకటేశ్వర స్వామి నిజమైనటువంటి భక్తుంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు నిజంగా హిందువులైతే మీరు వాళ్ళని కంట్రోల్ చేయాలి. వాళ్ళు నిజంగా హిందువులైతే మీరు వాళ్ళని కంట్రోల్ చేయాలి. మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంపీ కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు. మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని అధునాతన స్టేడియంగా తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అమరావతిలో త్వరలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రానుందన్నారు. మంగళగిరి స్టేడియాన్ని లీగ్ మ్యాచ్లు, డొమెస్టిక్ మ్యాచ్లు ఆడే విధంగా ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. 2026 ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 5 త్వరలో రాష్ట్రంలో ప్రారంభం కానుందని, విశాఖపట్నం, మంగళగిరి, కడప స్టేడియాల్లో మ్యాచ్లు జరగనున్నాయన్నారు. మంగళగిరి స్టేడియాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, కార్యదర్శి సానా సతీష్ బాబు అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ ఏపీఎల్ తొలి మ్యాచ్ జూన్ 3వ తేదీన మంగళగిరిలో జరగనుందన్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ తొలి మ్యాచ్ ప్రారంభం నాటికి మంగళగిరి స్టేడియాన్ని ఆధునీకరించేందుకు ఈరోజు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. విశాఖపట్నం స్టేడియాన్ని 45 రోజుల్లో పూర్తిగా ఆధునీకరించామని, అదేవిధంగా రానున్న 2 నెలల్లో మే నెల నాటికి మంగళగిరి స్టేడియం ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామన్నారు. ఆధునీకరించిన స్టేడియాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, స్థానిక శాసనసభ్యులుగా ఉన్న మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్టేడియంలో అత్యంత సౌకర్యవంతంగా మ్యాచ్లను వీక్షించేందుకు ప్రేక్షకులకు వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. 5 కోట్ల రూపాయల వ్యయంతో ఏపీఎల్ సీజన్ నిమిత్తం లైట్లు, స్టాండ్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంగళగిరి స్టేడియం అభివృద్ధికి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందుతుందన్నారు. మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో స్టేడియం దగ్గర రైల్వే ట్రాక్పై ఆర్ఓబి సమకూరుతోందన్నారు. ఆధునీకరించిన స్టేడియం ప్రారంభం నాటికి స్టేడియం దగ్గర రోడ్లు మరమ్మతులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పక్షాన మంత్రి నారా లోకేష్ను కోరనున్నట్లు వివరించారు. మంగళగిరి స్టేడియాన్ని రానున్న కాలంలో కేవలం క్రికెట్ మ్యాచ్లకే కాకుండా అన్ని రకాల స్పోర్ట్స్ ఆడుకునేలా స్పోర్ట్స్కు కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారిపై గతంలో జగన్ ప్రభుత్వం కక్షగట్టిందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై శాసన మండలిలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. టెండర్ నిబంధనల్ని సవరించి ఇష్టానుసారం వ్యవహరించారని విమర్శించారు. అనేక భయంకరమైన రసాయనాలు కలిసి ఉన్న వాటికి ఆవు నెయ్యి అని పేరు పెట్టారన్నారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధనను సడలించారని తెలిపారు. నెయ్యి ఉత్పత్తిలో అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి ఏడాదికి కుదించేశారన్నారు. టర్నోవర్ ఏడాదికి 250 కోట్లు అని ఉన్న నిబంధనను 150 కోట్లకు పరిమితం చేశారని చెప్పారు. సాంకేతిక అధ్యయనం, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా టెండర్లు కట్టబెట్టారని మండిపడ్డారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల్ని నీరుగార్చేశారని, టెండర్ నిబంధనల సడలింపుపై టీటీడీ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సంతకం చేశారన్నారు. నెయ్యి కల్తీ జరిగిందని ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిందని, ఇది కుంభకోణమే కాదు హిందుత్వంపై దాడి అని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పంచుమర్తి అనురాధ అన్నారు. 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన కలియుగ వెంకటేశ్వర స్వామిపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు స్వామి వారిపై పగబట్టారు అధ్యక్ష, కక్ష కట్టారు అధ్యక్ష. 300 ఏళ్ల పైబడి నుంచి వస్తున్న లడ్డూ మహాప్రసాదంపై జగన్మోహన్ రెడ్డి విషం చిమ్మారు అధ్యక్ష.
68 లక్షల కిలోల లడ్డూల్ని ప్రపంచం అంతా పాకించారు అధ్యక్ష. అనేక భయంకరమైన రసాయనాలు, మోనోగ్లిసరైడ్, బీటా కెరటిన్. అధ్యక్ష వింటే తెలుసు, కూర్చోండి, వింటే తెలుసు, కూర్చో వింటే తెలుస్తుంది. అనేక భయంకరమైన రసాయనాలు, మోనోగ్లిసరైడ్, బీటా కెరటిన్, యాస్టిక్ యాసిడ్, లాటిక్ యాసిడ్ తో పాటు పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, చేప నూనె అన్ని కలిపి దానికి ఆవు నెయ్యి అని పేరు పెట్టారు అధ్యక్ష వైసీపీ వాళ్ళు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని వైసీపీ తలపెట్టింది అధ్యక్ష. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్ కళానికేతన్ సమీపంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 17వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. మందిరాన్ని పూలతో అలంకరించి స్వామివారికి విశేష అలంకరణ చేసి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బాబావారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని బాబావారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డు కళానికేతన్ సమీపంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 17వ వార్షికోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మందిరాన్ని పూలతో అలంకరించి స్వామివారికి విశేష అలంకరణ చేసి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి బాబావారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. వార్షికోత్సవం సందర్భంగా భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్నదానంలో భక్తులు పాల్గొని బాబావారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు బాలకృష్ణ శర్మ మాట్లాడుతూ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 17వ వార్షికోత్సవం వైభవపేతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 6:30 గంటల నుంచి బాబావారికి పంచామృతాలు, పండ్ల రసాలతో విశేష అభిషేకం చేశారన్నారు. అనంతరం విశేష పూజలు, బాబావారి హారతి కార్యక్రమం జరిగిందన్నారు. చెలసాని అజయ్ కుమార్, చెలసాని వెంకట ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులందరూ బాబావారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలని కోరారు. శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 17వ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం 6:30 గంటల నుంచి పంచామృతాలతో, ఫలరసాలతో బాబావారికి విశేష అభిషేకం జరిగింది. తదనంతరం అనంతరం విశేష పూజలు జరుగుతున్నాయి. అలాగే 12 గంటలకి బాబావారి హారతి, అన్నదాన సంతర్పణ కార్యక్రమం వైభవపేతంగా జరుగుతోంది. ఈ షిరిడి సాయిబాబా మందిరం సివిఆర్ ఛాంబర్స్ అందర్ రోడ్డు చలసాని అజయ్ కుమార్ గారు మరియు చలసాని వెంకట గారి ఆధ్వర్యంలో ఈ 17వ సంవత్సరం వార్షికోత్సవం అద్భుతంగా రంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బాబావారి ఆశీస్సులు పొందుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి బాబాగారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. జై సాయిరామ్. అనంతరం ఎన్వీఆర్ మిత్ర బృందం సభ్యులు ఎన్వీఆర్ మాట్లాడుతూ 1998లో ప్రముఖ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ దంపతులచే శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నిర్మించడం జరిగిందన్నారు. ఆలయం నిర్మించి 17 సంవత్సరాలు అవుతోందని తెలిపారు. ప్రతి ఏడాది మార్చి 4వ తేదీన వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. బాబావారికి పూజలు, భజన కార్యక్రమం 2000 మందికి అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోందన్నారు. బాబావారి ఆశీస్సులతో, సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇది 1998లో ప్రముఖ న్యాయవాది, విజయవాడలో ప్రముఖ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ గారి దంపతుల చేత నిర్మించబడి ఇప్పటికి 17 సంవత్సరాలు అవుతుంది. 17 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం మార్చి 4వ తారీఖున వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఆయన 2000 మందికి అన్నదాన సంతర్పణ చేయడం, అలాగే పొద్దున్న నుండి పూజా కార్యక్రమాలు చేయడం, సాయిబాబా భజన చేయడం, సాయంత్రం స్వామివారి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే అప్పటి నుండి కూడా ఈ బాబా గారి ఆశీస్సులతో ఆయన నమ్ముకున్న అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలని సంకల్పంతో అజయ్ కుమార్ గారు స్థాపించిన ఈ గుడిలో భక్తులు ఏదనుకుంటే అది జరిగి అంతా మంచి జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఈ మార్చి 4వ తారీఖున సుమారుగా 200 మంది అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. అందుకని భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని బాబా గారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అంగన్వాడీల అక్రమ అరెస్టులు అమానుషమని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీలను నిర్బంధించాలని, అక్రమ అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని సిఐటియు నాయకులు శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వంలోనూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ అంగన్వాడీలకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం భవిష్యత్తులో జరిగే ఉద్యమానికి ఏఐటీసీ ముందు వరుసలో ఉండి పోరాడుతుందని తెలిపారు.
అంగన్వాడీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ నగరాధ్యక్షులు కేఆర్ ఆంజనేయులు మాట్లాడుతూ, మేము అధికారంలోకి వచ్చిన తక్షణమే అంగన్వాడీల జీతాలు పెంచి జీవితాలను మారుస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తన ఎన్నికల హామీలను విస్మరించి తన సహజ స్వభావమైన అంగన్వాడీ వ్యతిరేక విధానాలను నిదర్శనమైన 2000 సంవత్సరంలో హైదరాబాద్లో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించి మరియు 2024 జనవరిలో టెంట్లు పీకి భయోత్పాతాల మధ్య అంగన్వాడీల అరెస్టుల సంఘటనలను గుర్తు చేసే విధంగా మళ్లీ నిన్న తెల్లవారుజామున శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తున్న అంగన్వాడీలను అత్యంత కిరాతకంగా పోలీసులు వీధి రౌడీల మాదిరిగా లైట్లాపి మహిళలు నిద్రిస్తున్న టెంట్ల చుట్టూ మగ పోలీసులు మోహరించి అత్యంత పాశవికంగా అరెస్టులు చేసి సుదూర ప్రాంతాలలో ఉన్న పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని ఏఐటీయూసీగా ఖండిస్తున్నామని, ప్రభుత్వం ఇటువంటి దుశ్చర్యలను ఉపసంహరించుకొని తక్షణమే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం భవిష్యత్తులో జరిగే ఉద్యమానికి ఏఐటీయూసీ ముందు వరుసలో ఉండి పోరాడుతుందని తెలిపారు. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్ష ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు వెళ్ళి అంగన్వాడీ ఆడబిడ్డలకి మేము మా ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తాం, వైసీపీ ప్రభుత్వం చాలా తీవ్రమైన అన్యాయం చేసింది, అమానుషంగా వ్యవహరిస్తుందని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు మాట్లాడారు. కానీ మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలు ఏమైపోయినాయని చెప్తా ఉన్నాం. ఎప్పటికైనా చర్చలు పిలిచి ముఖ్యమంత్రి గారు మంత్రి గారు సానుకూలంగా వీరి సమస్య పరిష్కరించాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంది. ఈరోజు కార్మిక సంఘాలుగా అంగన్వాడీల ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. కొట్టాయిగూడెం, పిడుగురాళ్ల, సత్తెరపల్లి, నరసరావుపేట సిగ్గుండాలి ప్రభుత్వానికి. మహిళలు 2 రోజులు అవుతుంది వచ్చి నిద్రాగారం లేకుండా ఉండారు, తిండి తెప్పలు లేకుండా ఉండారు. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ సుదూర ప్రాంతాలు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఎందుకు మీకు అంత భయం? అంగన్వాడీలంటే వేతనాలు పెంచుతామని మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోమనే కదా అడుగుతుంది. అందుకని వేతనాలు పెంచాలి. అక్రమ అరెస్టులకి నిరసనగా ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు అన్నీ కలిసి ఈరోజు విజయవాడ లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే ఈరోజు అసెంబ్లీలో ప్రకటించాలి. ఈరోజు రేపు చూస్తాం. ప్రకటించకపోతే మా కార్యాచరణని ప్రకటిస్తామని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. తిరువురు నియోజకవర్గం నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజలందరూ అసహ్యించుకుంటున్నారని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు కొట్టేటి హనుమంతరావు విమర్శించారు. ఆటోనగర్లోని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రోటోకాల్ ప్రకారం నెమలి వేణుగోపాలస్వామికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాలను ఎంపీ కేశినేని శివనాథ్కు ఆలయ ఈవో అందించడం జరిగిందన్నారు. దానిని వందలాది మంది ప్రజల సమక్షంలో ఇంగిత జ్ఞానం లేకుండా వ్యక్తిగతంగా వ్యవహరించిన తీరు సిగ్గుచేటన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ పార్టీ నియమావళికి కట్టుబడి పార్టీకి ఎక్కడ నష్టం జరుగుతుందోనన్న ఆందోళనతో సహనంగా ఉండిపోయారని తెలిపారు. ఇటువంటి చిల్లర రాజకీయ నాయకులకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం కూడా తప్పేనని చెప్పారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కులం రంగు పులుముతున్నాడని అన్నారు. నువ్వు చేసే ఇల్లీగల్ వ్యాపారాలన్నీ ఎంపీ గారు అడ్డం పడుతున్నాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదటి వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం వేస్తున్నావు. నీ వెనకాల ఎవరు ఉన్నారు? తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కానీ సమగ్రతమైన విచారణ చేయాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ పరంగా మేము పార్టీగా మా అధ్యక్షుడు మనకి తెలియజేసుకుంటున్నాం. దీని వెనకాల ఎవరున్నారు? ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? ఏం మనసులో పెట్టుకొని చేస్తున్నావు? మీరు పార్లమెంట్ సభ్యుడు ఎన్నికని కానించి శాసనసభ్యుడికి ఎన్నికని కానించి ఏదో ఒక విషయంలో తిరుగురు విషయం నాంటనే ఉంది వాళ్ళ వరకు 2 సంవత్సరాల నుంచి కూడా. దానికి కారకుడు ఎవరు? నువ్వు. నీ వెనకాల నడిపిస్తున్న వాళ్ళు ఎవరు? ఒక అభివృద్ధి పదవులు నడిపిస్తున్న ఎంపీ మీద నువ్వు ఏ విధంగా చేస్తావు? అసలు నీకేంటంత ధైర్యం? నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ రహస్య వ్యక్తులు ఎవరు? అవి కంపల్సరీ బయట పెట్టాలి. కొట్టుకొల్లిపేట శ్రీనివాస్, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. నీ పద్ధతులు మార్చుకో, నీ సాంప్రదాయ విధానం మార్చుకో. నువ్వు అడ్మినిస్ట్రేషన్లు చెప్పే విద్యార్థులు కూడా ఇదే పాఠాలు నేర్పిస్తున్నావా ఏంటని ప్రశ్నిస్తున్నా. నీ పద్ధతులు మార్చే ముందు అసలు నువ్వు ఎవడెవడో తెలియజేయడం జిల్లా ప్రజలకి. తిరువురు నియోజకవర్గంలోని నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవంలో జరిగిన సంఘటనలపై టీడీపీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఆటోనగర్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో మాదిగాని గురునాథం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాదిగాని గురునాథం మాట్లాడుతూ, ఇది వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా చేసిన రాజకీయమని విమర్శించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కు పద్ధతి లేదని, స్వార్థ రాజకీయాల కోసం దైవ కార్యక్రమాలను కూడా వదలడం లేదని మండిపడ్డారు. ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ అభివృద్ధి కోసం
కోసం ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి అని కొనియాడారు. వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే వారికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. హిందూ భావాజాలం కలిగి ఎవరైతే మనోభావాలు దెబ్బతినకుండా భక్తులకి ఇబ్బంది కలగకుండా ఎంత సమన్వయం వహించి అతను ప్రోటోకాల్ అనేది పక్కన పెట్టి ప్రజల్లో డిస్టర్బెన్స్ జరగకూడదని ఒక పక్క అవతల వాళ్ళు సైతాన్ సైన్యం అడ్డం పడుతున్నప్పటికి కూడా వాటన్నిటిని కూడా బుల్డోజ్ చేసి నిలబడి బుల్డోజ్ చేసి తను ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కళ్యాణమయ్యేదాకా కూడా ఒక మంచి వాతావరణాన్ని చేసి వచ్చాడు. అసలు శివరాజ్ చిన్ని గారు తలుచుకుంటే అసలు తిరువురు మొత్తం శివరాజ్ చిన్ని గారి యొక్క అభిమానులు, ఈ 7 నియోజకవర్గాల్లో అభిమానులు. ఒక్క నిమిషం ఆ విధంగా మీకులాగా చెయ్యాల దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా అవినాష్ గారు చెయ్యాలనుకుంటే ఒక్క నిమిషం పట్టదు. అవి కాదు, ఆ రక్త చరిత్రను తిరగరాయకూడదు, ఆ యొక్క ఘోరాలు నేరాలు ఇక్కడ జరగకూడదు, ఆ యొక్క మంత్రులు ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండాలా. ఎన్టీఆర్ జిల్లా ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్గా ఉండాలా. మీరు కూడా పెట్టారు బ్రాండ్ ఇమేజ్, దేవినేని బ్రాండ్ ఇమేజ్, రక్త చరిత్ర సినిమాలు, బెజవాడ రౌడీలు అని బ్రహ్మాండమైనటువంటి పేరు అమెరికా దాకా వచ్చింది మీతోనే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.